నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సొంత నిధులతో పెడిమికొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంగిల్ క్లియరెన్స్. జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పిడిమికొండ రిజర్వ్ ఫారెస్ట్లో వెదురు పొంతలు రోడ్డుకి ఇరువైపులా వ్యాపించి ఉండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సొంత నిధులతో అధికారుల పర్యవేక్షణలో తొలగించడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగిల్ క్లియరెన్స్ చేయించడానికి ముందుగా నర్సీపట్నం డిఎఫ్ఓ, ఆర్ఎండ్బి డిఈ, నాతవరం ఎంపీడీఓ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. దీంతో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల సమక్షంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న జంగిల్ను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కూనిశెట్టి రాజు, గంగవరం శ్రీను, మారిశెట్టి రాజు, నాని, నిద్ర, కిరణ్, శుక్ల గోవిందరావు, సుకల లక్ష్మణరావు, శుక్ల, రమణ, త్రినాథ్, ఈశ్వర్, సాయి తదితరులు పాల్గొన్నారు. జాంకేల ఎరవరం నుంచి గాంధీనగర్ వరకు ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఈ నెల 23 తారీఖున డిఎఫ్ఓ గారిని కలవడం జరిగింది. డిఎఫ్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ జంగిల్ ఏరియాలోని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది, మీరు దీనిపై వెంటనే స్పందించమని డిఎఫ్ఓ గారిని కోరడం జరిగింది. డిఎఫ్ఓ గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ డిఈ గారిని లెటర్ ఇవ్వమని జరిగింది, రిక్వెస్ట్ లెటర్ పెట్టమని అడిగారు. దానికి డిఈ గారిని కూడా కలవడం జరిగింది. సార్, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లెటర్ ఇవ్వండి జంగిల్ క్లియరెన్స్కి అని చెప్పేసి అడగడం డిఈ గారు కూడా జరిగింది. దానికి వెంటనే స్పందించి డిఎఫ్ఓ గారు కూడా కేవలం హాఫ్ అన్ అవర్లో లెటరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం, తద్వారా వెంటనే ఆ ప్రక్రియ పూర్తవడం. ఈ పని చేయడానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి దానికి ఎండిఓ గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారు, ఇక్కడ జంగిల్ క్లియరెన్స్కి మ్యాన్ పవర్ కావాలి, పనికి ఆహార పథకం చేసేవాళ్ళు కొద్దిగా మ్యాన్ పవర్ ఏంటంటే ఒక 3 ఊర్ల యొక్క వర్కర్స్ని ఈరోజు కేటాయించడం జరిగింది. దీనికి ఎండిఓ మేడం గారికి, డిఈ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా వెహికల్స్ ఆపినారు. ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి. చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాం ఈ దారంటే వెళ్ళేటప్పుడు. చాలా సంతోషం అండి. ఈ పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూటమి యొక్క విజయం, జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క విజయం. కూటమి ప్రభుత్వానికి మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మొన్న 23వ తారీఖుని ఏదైతే అప్పన్న దొరబాబు గారి నాయకత్వంలో మేము అందరూ వచ్చి ఈ ఫారెస్ట్ని పరిశీలించడం జరిగింది. ఆ రోజు మేము ప్రజలకు చెప్పాం, సాధ్యమైన త్వరగా ఈ సమస్యను ఒక కొలికి తీసుకొస్తామని. ఆ ప్రక్రియలో భాగంగా డిఎఫ్ఓ గారిని, ఆర్ఎన్బి డిఈ గారిని, అదేవిధంగా ఎంపీడీఓ గారిని, అందరినీ, అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడం వల్ల అనేక మంది ప్రజలు, ఇదే దారులు బాటసారులు, ప్రయాణికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకి జనసేన ఎప్పుడు ముందుంటుంది. ఇది కంప్లీట్గా కూటమి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన చెప్పిందంటే 100కు 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నించిన ఫలితమే ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. జై జనసేన, జై జనసేన. ఈ కవర్ చేసేయడం వల్ల అటు ఇటు వెళ్ళే వెహికల్స్కి చాలా ఇబ్బంది పడేవారు. దీని ద్వారా కొంచెం సమాధానం కూడా ఫిర్యాదు మేరకు అటవీ శాఖ వారు స్పందించి దీన్ని తొలగించడం